హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ స్కూల్ ఎడ్యుకేషన్. ఈరోజు టాపిక్ కీబోర్డ్ అక్షరాలు ఎందుకు క్రమంగా ఉండవో తెలుసుకుందాము. ఆధునిక మానవ జీవితంలో కంప్యూటర్ వినియోగం సాధారణమైపోయింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కంప్యూటర్ వినియోగం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ అందులోనే నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఈ విద్య తప్పనిసరిగా మారింది. అలాగే నేటి కంప్యూటర్ యుగంలో పలు రకాల అవసరాలకు పర్సనల్ కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కంప్యూటర్ లేనిదే ఏ పనులు కావటం లేదు. మరి ఇంత విడదీయరాని భాగమైన కంప్యూటర్ గురించి ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా కీబోర్డ్ లేని కంప్యూటర్ని మనం ఊహించుకోగలమా? కంప్యూటర్ కార్యకలాపాలలో క్రియాశీలత పాత్ర పోషించే కీబోర్డ్ కాలానుగుణంగా కొత్త రూపులను సంతరించుకుంటుంది. ఇక కీబోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు? ఈ సందేహం కంప్యూటర్ యూజ్ చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న కీబోర్డును క్వర్టీ కీబోర్డు అని పిలుస్తారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే కీబోర్డు పై వరుసలో ఉన్న 6 అక్షరాలు QWERTY కాబట్టి ఆ పదాలను కలిపేసి క్వర్టీగా పిలుస్తున్నాం. ఇక క్వర్టీ కీబోర్డు క్రియేట్ చేయడానికి ముందు ABCDలతో కూడిన వరుస అక్షరాల కీబోర్డే వాడుకలో ఉండేది. అయితే ఈ కీబోర్డు యూజ్ చేసేటప్పుడు పలు ఇబ్బందులు, అంటే ఇంగ్లీష్ వర్డ్స్ భాగంలో కొన్ని అక్షరాలు ఎక్కువ సార్లు, మరికొన్ని అక్షరాలు చాలా తక్కువ సార్లు వస్తుంటాయి. వీటిని గమనించిన క్రిస్టోఫర్ క్వర్టీ కీబోర్డు క్రియేట్ చేశారు. దీంతో అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా ఎక్కువ సార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి. అందుకోసమే కీబోర్డ్లోని అక్షరాలు వరుస క్రమంలో ఉండవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.